నమస్కారం అండి. దిస్ ఇస్ #. జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేస్. దీంట్లో బయటకొచ్చి మాట్లాడిన కోటేశ్వరరావు. నన్ను ఆ కారే గుద్దింది. అదే కియా కార్ ఆ రోజు సీహెచ్ అగ్రహారంలో ఏజెన్సీ ఏరియాలో తెగ తిరిగింది. ఈ మాటలు నిన్నటి దాకా విన్నాం ప్రతి ఒక్కళ్ళం. ఫస్ట్ ఏం చెప్పాడు వాళ్ళ తాత, ఈరోజు మనకొక బ్రేకింగ్ న్యూస్ ఉంది కాబట్టి ఒక్కసారి నెమరు వేసుకోవాల్సొస్తుంది. ఫస్ట్ ఏం చెప్పారు? ఆ కార్ పైన మాకు డౌట్స్ ఉన్నాయన్నారు. తర్వాత అక్కడ చెన్నకేశవ్ గారు ఏమన్నారంటే సీఐ గారు, లేదు అది పెళ్ళికొచ్చిన కారు. ఆ కారులో కిడ్నాపర్లు ఉండుండరు అన్నారు. దాని తర్వాత వాళ్ళ తాతొచ్చి ఆదివారం రోజు నేను జ్ఞానేశ్వరి పోస్టర్స్ అతికిస్తున్నప్పుడు నన్ను అదే కియా కార్ వచ్చి గుద్దిందన్నారు. తర్వాత ఏమన్నాడు? నాకేం జరగలేదు, నన్నేం గుద్దలేదు. ఆయన చెప్పిన మాటలే. మీరొకసారి వేయండి ఎడిటర్ ఇక్కడ. 2 వెర్షన్స్ ఉంటాయి ఆయనయి. ఒక కియా కారు సీసీటీవీలో పడ్డది. అదే కారు నిన్న మళ్ళీ నా మీద అటాక్ చేయడం జరిగింది. అది అటాక్ చేసి గుద్దేసి వెళ్ళిపోయాడు, కానీ ఆగలేదు ఆయన. ఇప్పుడు కారు మీద మాకు డౌట్ గా ఉంది. ఇది ఒకటి అనుకోని నేను కంగారులో అలా చెప్పేశాను. ఇంకేంటంటే జరిగిందా, నన్ను అయితే అటాక్ చేయలేదు, నార్మల్ గా యాక్సిడెంట్ అయింది. దాని తర్వాత ఏమైంది? అక్కడ మ్యాటర్లోకి వెళ్తే క్లియర్ గా ఆ కార్ ఈ కార్ కాదు అని చెప్పి బయటకు చెప్పేశారు. వాళ్ళే చెప్పుకున్నారు. కానీ సిహెచ్ అగ్రహారంలో తిరిగిన కార్ని మాత్రం ఖచ్చితంగా సోదాలు చేయాలి. మరి ఏ పెళ్లికి వచ్చిన కార్ అయినా అన్నిసార్లు తిరుగుతుందా అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డౌట్ ఎక్స్ప్రెస్ చేయగా వాళ్ళు ఆ నెంబర్ ప్లేట్ పట్టుకుని, సీసీటీవీలో పడతాయి కదండి, ఆ నెంబర్ ప్లేట్ పట్టుకుని దానిపైన విచారిస్తాము అని చెప్పి అన్నారు. పాప దాంట్లోనే ఉండొచ్చు. ఎందుకంటే ఆ కుక్క ఆ రోజు మెయిన్ రోడ్ దగ్గర కూడా వెళ్ళింది, గుడి దగ్గర. మనకు గుర్తుంటే కనుక సీసీటీవీలో క్యాప్చర్ అయింది 12:50 టైంకి, 1 o'clock ఆ టైంకి. 11:50 జ్ఞానేశ్వరి మిస్ అయింది. సో 12:50 కుక్క గుడి దగ్గర తిరుగుతున్నట్లు కనిపించింది ఆ రోజు. ఈ పాయింట్ అందరికి గుర్తే ఉంటుంది. సో అలజడిగా తిరుగుతున్న కుక్క అంటే మేబీ కార్లోనే తీసుకెళ్ళాలి. అంత తొందరగా ఎలా కిడ్నాప్ చేస్తారండి లేకపోతే? సో ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కానీ అన్నిటికంటే విచిత్రం ఏంటంటే, ఎవరైతే జ్ఞానేశ్వరిని కిడ్నాప్ చేశారో వాళ్ళు మాకు అది చెప్తే చాలు, వాళ్ళపైన కేసు ఉండదు అని నిన్న పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. షాక్ అవుతున్నారా? ఒక్కసారి వినండి. నో కేసు, వాళ్ళు మాకు ఆచూకీ చెప్పినా మేము వెళ్ళి తెచ్చుకుంటాం. ఎందుకంటే ఆ బిడ్డని మనం క్షేమంగా తల్లిదండ్రులు చేరడమే మన మెయిన్. మీరేనా మీవేనా కలిసి మనం చేసేది అది. ఇప్పుడు వాడు భయపడిపోయి ఇన్ని రోజులు తర్వాత మనం వేస్తే ఏవైనా కేసు పెడతారేమో అన్న భయం కూడా ఇప్పుడు అలాంటిదేమో అవసరం లేదు. ఫోన్ చేసి పలానా చోట ఉందండి పాప అన్న, మేము వెంటనే వెళ్ళి ఆ పాపను తీసుకొని వచ్చి తల్లిదండ్రులకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. రెండు ప్రాపర్టీస్ లో యానిమల్ క్యాచ్ అయితే మనకు రిమైన్స్ ఉండాలి. లేదు ఎవరైనా పట్టుకుపోయి ఉంటే ఇంత నెట్వర్క్ నుంచి తప్పించుకునే అవకాశం అయితే లేదు. ఫుటేజ్ నుంచి, టవర్ టంపుల్ నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఎప్పుడు అవకాశం ఉంటుందంటే అతను ఏ సెల్ ఫోన్ వాడి ఉండాలి. వచ్చిన స్ట్రేంజర్స్ ఎవరైనా కానీ ఈ కొండ ప్రాంతం తెలిసిండి ఈ జనసంచారం రాకుండా కొండల వైపు నుంచి, కొండల్లో నుంచి వెళ్ళిపోయి ఉండాలి. ఈ కొండ లాస్ట్ ఎండింగ్ ఇంచుమించు 21 kilometers అడ్డ రోడ్డు వరకు ఉంటుంది. కొండలో నుంచి పట్టుకుపోయి ఉండాలి. అంతకు మించి ఈ ఫుటేజ్ నుంచి టవర్ డంప్ నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఎప్పుడు అవకాశం ఉందంటే అతను సెల్ ఫోన్ యూజ్ చేసి ఉండకపోవాలి, సెల్ ఫోన్ వాడిని తెలియకుండా ఉండాలి. ఈ టవర్ ఈ సీసీ ఫుటేజ్ కి ఎక్కడ కవర్ అవ్వకుండా ఉండాలి. కాబట్టి మనం అది జరిగిందా ఇది జరిగిందా అన్నది మనకి ఎంతవరకు కంక్లూజన్ రాలేదు. కాబట్టి ఈ 2 యాంగిల్స్ లో ఇంకా మనం మరో వెరిఫికేషన్ జరుగుతూనే ఉంది. సో జ్ఞానేశ్వరి ఎవరికైనా కిడ్నాప్ చేసినా కూడా డిఎస్పీ గారు నేను అన్నారు కేసు పెట్టాం. ఇది కాకుండా ఇక్కడ ఇంకొక మాట అన్నారు, క్లియర్గా వినండి. ఎవరైనా సెల్ ఫోన్ వాడనాళ్ళు అయి ఉంటే కనుక వాళ్ళు ఎస్కేప్ అవ్వగలుగుతారు. ఎందుకు వాడకుండా ఉండరండి? కిడ్నాప్ చేసే వాళ్ళకి ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండట్లేదు ఈ రోజుల్లో. సిగ్నల్స్ ఎక్కడ ట్రాక్ డౌన్ చేస్తారన్న భయంతోనే సెల్ ఫోన్ ఆఫ్ పెడతారు. ఖచ్చితంగా అదే జరుగుతుంది. చుట్టుపక్కల ప్రాంతాలు తప్ప వేరే వాళ్ళు ఎవరు తీసుకెళ్లరు అని ఆయనే అంటున్నారు. ఏ జంతువు తినేలేదని ఆయనే అంటున్నారు. కానీ విచిత్రం ఏంటంటే కిడ్నాపర్ పైన కేసు పెట్టము అంటాం సబబా? ఆలోచించండి ఒకసారి. అండ్ ఇప్పటిదాకా కియా కార్ పైన ఇన్వెస్టిగేషన్ ఎందుకు జరగట్లేదు? ఎవరిదా కారు? ఒకసారి అనుమానం బయటకి ఇన్వెస్టిగేట్ చేసి ప్రజల ముందు పెడితే అర్థమైపోతుంది కదా. ఇది కాకుండా ఈ కేసులో ఆ సో కాల్డ్ ఫామ్ హౌస్ ఓనర్ ఎవరు, ఆ తోట యజమాని ఎవరు బయటకు రారేంటి? ఇప్పటిదాకా వాళ్ళ డీటెయిల్స్ ఒక్కటి కూడా బయటకు రాదేంటి? ఇది మెయిన్ సస్పిషన్కి దారి. ఎవరన్నా జ్ఞానేశ్వర్ గురించి తెలిస్తే ఫోన్ చేసి చెప్పేయండి, కిడ్నాపర్లే, మీ పైన కేసు ఉండదు, మా అంతిమ లక్ష్యం పాప క్షేమంగా ఇంటికి రావాలి. అది అంతిమ లక్ష్యం అందరికీ అదే. కానీ ఇన్ని రోజులు ఏడిపించుకుతున్న కిడ్నాపర్ పైన కేసు లేదంటాం మాత్రం ఒక అంతు రవ్వంతు నిరుత్సాహమే. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? సెల్ ఫోన్ వాడకుండా అక్కడ పాపని ముందే కాన్కాక్టెడ్గా ప్రిపేర్ అయినాడే ఖచ్చితంగా కిడ్నాప్ చేయాలి. స్పాట్లో ఇంత బ్రెయిన్ వాడైతే ఎవరు కిడ్నాప్ చేయరు. అప్పటికప్పుడు సెల్ ఫోన్ తీసి పక్కన పడేసి కిడ్నాప్ అయితే చేయరు.
ఇంత దాకా ఆ కియా కార్ని ఎందుకని ఇన్వెస్టిగేట్ చేయట్లేదు? వాళ్ళ పేరెంట్స్ ఎక్స్ప్రెస్ చేసిన అనుమానం తర్వాత కూడా పెళ్లికి వచ్చిందో లేకపోతే పాపను ఎత్తుకెళ్ళడానికి వచ్చిందో, దీనిపైన మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.